హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బర్త్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. సో చాలా రోజులు అయిపోయింది కదండి మీతో ఇంట్రెక్ట్గా మాట్లాడేసి అని చెప్పేసానంటే చాలా డేస్ అయిపోతుంది. ఎంతసేపు ఉన్నా బిజీ వర్క్ స్టిచ్చింగ్ ఇవే అయిపోతా ఉన్నాయి. కానీ సో హ్యాపీగా మాట్లాడేసేసి అనేది లేదనమాట. ఫేస్ టు ఫేస్ కానీ లేదని చెప్పేసానంటే లైవ్లలో కానీ ఒకవేళ లైవ్కి వచ్చినా కానీ శారీస్ సేల్స్ ఇదే అయిపోయింది. సో టైం అనేది షెడ్యూల్ అనేది సపరేట్గా మనము లైవ్లో మాట్లాడుకునేకైతే మటుకు ప్లాన్ చేయలేకపోతున్నానండి. ఒక్కొక్కసారి టైలర్లను నమ్ముకునే దానికనంటే కూడా మనల్ని మనం నమ్ముకుంటా, అంటే మనకు వచ్చిన పని అయితే, సో రాని పని అయితే మటుకు నేను చెప్పలేను. కానీ వచ్చిన పని అయితే మటుకు మనల్ని మనం నమ్ముకుంటే టెన్షన్ లేకపోకుండా హ్యాపీగా మన పని మనం సక్రమంగా కూడా చేసుకొని టైం టు టైం ఇచ్చేస్తున్నాను అనమాట కస్టమర్స్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజెస్ చూడండి. ఈ బ్లౌజెస్ 3 బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసేసాను. అన్ని కూడా థ్రెడ్ పైపింగ్. ఈ కస్టమర్ హెవీగా డిజైన్స్ వేయదు, ఏది లేదన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలి, థ్రెడ్ పైపింగ్ ఉంటే చాలు, అంతవరకే అనమాట. కస్టమర్స్కి డిజైన్స్ అవన్నీ కూడా అవసరం లేదు. సో అందుకే మనము కింద హెమ్మింగ్ లేకోకుండా ఇలాగా ఇప్పుడు కూడా నేను థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తానన్నమాట. దానివల్ల నా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చూసే కూడా లుక్ వైజ్ ఫినిషింగ్ డిఫరెంట్గా ఉంటుంది కదా, కొంచెం కొంచెం క్లాసీగా ఉంటుంది అనమాట. సో మొత్తం 3 లాకులు మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసి టైం టు టైం అయితే మటుకు కస్టమర్కి చెప్పిన డేట్కి అయితే ఇవ్వగలుగుతా ఉన్నాను. నిజమే కదండి, ఇది మనం చేస్తున్న వర్క్ కాబట్టి మనం చేయగలుగుతా ఉన్నాము. అదే లేదు అని చెప్పేసి అని అంటే గినా అవ్వదు కదా. నిజమే కదండి, ఇది మనం చేస్తున్న వర్క్ కాబట్టి టెన్షన్ పడకుండా తీసుకోవాలి. అదే వర్కర్స్ ఉన్నారు అని చెప్పేసానంటే వర్కర్స్కి టైం టు టైం కటింగ్ చేసి ఇవ్వాలి. వర్కర్స్ కుడతారా లేదా అని చెప్పేసి టెన్షన్ ఉంటుంది. వాళ్ళు కుట్టకోకుండా సడన్ కూడా మనం వేరే వర్క్ను వదిలిపెట్టేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వర్కర్ లేరు కాబట్టి నా ప్లానింగ్, నేను ఎన్నైతే కూడా నా కెపాసిటీ, నేను ఎన్ని కుట్టగలను ఏమి అని చెప్పేసి అనేది దాన్ని బట్టే నేను ఇప్పుడు తీసుకోగలను అనమాట. సో దాని షెడ్యూల్ ప్రకారమే నేను ప్లాన్ చేసుకోగలను. ఒకవేళ సరే వర్కర్ వస్తున్నారు కదా అని చెప్పేసి అని వాళ్ళ కోసం తీసుకోవాల్సి వస్తుంది. వర్క్స్ లేకోకుండా అయితే కానీ వర్కర్లను పిలుచుకోలేము కాబట్టి వాళ్ళ కోసము ఏ బ్లౌజెస్ వచ్చినా రిటర్న్ పంపించుకోకుండా తీసుకోవాల్సి వస్తుంది. తీర తీసుకున్నాక సడన్గా హ్యాండ్ ఇచ్చేసరికల్లా అవి వచ్చి మన నెత్తిపైన పడేసరికల్లా టైంకి టైం ఇవ్వలేదని చెప్పేసి అనే టెన్షన్. ఫాల్స్లు అయితే మటుకు బయట ఇచ్చేసానండి. టోటల్గా ఈ 3 బ్లౌజులు ఒకరివే. సో ఇక్కడ చూసారా మొత్తం టోటల్ కలంకారీ బ్లౌజ్ అండి. చాలా బాగున్నాయి శారీస్ అయితే మటుకు. సో అప్పుడప్పుడు వర్కర్లను నమ్ముకునే దానికనంటే మనల్ని మనం నమ్ముకున్నాము అని చెప్పేసేసానంటే కూడా ఇలాగ టైం టు టైం అయితే వర్క్స్ అయితే అయిపోతూ ఉంటుంది. సో అలా డిపెండ్ అవ్వకోకుండా చేసుకుంటూ ఉంటే సో ఈరోజు బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాయి, సాఫీగా వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. నా టార్గెట్ ప్రకారం నా టార్గెట్ టెన్షన్ లేకోకుండా అయిపోతుందండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, సో ఒకరికి వర్క్ ఇవ్వడంలో అని చెప్పేసి అన్నప్పుడు అన్ని మీద పెట్టేసుకుంటాము, అన్ని వాళ్ళకి చెయ్యాలా. మనది మనం టార్గెట్ పూర్తి చేసుకోవాలి, ప్లస్ వర్కర్స్కి ఇచ్చేకి మనం పని చూడాలన్నమాట. సో వాళ్ళని వర్క్ లేకోకుండా పిలుచుకోకూడదు కాబట్టి అన్ని మీద మీద తీసుకోవడం వలన మనకు ఆ ప్రెజర్ కూడా ఉంటుంది కదా. సో ఆ ప్రెజర్ లేకోకుండా ఇప్పుడు మన కెపాసిటీకి మనం తగ్గట్టుగా తీసుకుంటున్నాం కాబట్టి సో ఇలాగా సాఫీగా కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడైతే మటుకు ఈ బ్లౌజ్కి అయితే బార్డర్ పెట్టేశానండి. సో బార్డర్ నాకు వేస్ట్ చేయబుద్ధి కాలేదు. బార్డర్ కూడా మళ్ళీ థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. సో ఇంత బాగుంది కదా బార్డరు, అందుకోసమని బార్డర్ కంటిన్యూగా పెట్టేశాను. సో శారీస్ అయితే ఇవ్వండి. కలంకారీ శారీ కూడా చూపిస్తాను. ఇంకా ఈ శారీస్లో అయితే బ్లౌజెస్ కంప్లీట్ అవ్వలేదు, మళ్ళీ అవి కంప్లీట్ అయ్యాక అవి చూపిస్తాను. సో ఇది కలంకారీ శారీ. ఇంకా ఇదైతే నార్మల్ శారీ. సో ఇదండి వీడియో. జస్ట్ ఊరికలాగా మీతో కొంచెం మాట్లాడాలి, ఆ శారీస్ అవి చూపిద్దాము. మన మీద మనం డిపెండ్ అయితే కూడా ఎలాగ వర్క్ సాఫీగా జరుగుతుందో అని చెప్పేసి అన్న చిన్న వీడియో అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్.